అన్ని దేశాల వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ 100వ జన్మదినోత్సవం సందర్భంలో కూడా పుట్టపర్తిలో అసలు వేనోళ్ల ప్రపంచం అంతా దిగి వచ్చిందా ఇక్కడికన్నట్టు. అది కైలాసమా వైకుంఠమా మనకు అర్థం కానంత గొప్పగా అనేక కార్యక్రమాలు మన జరిగాయి. ఈనాడు ప్రపంచం అంతా కూడా భగవంతుడు స్వామి అని గుర్తించగలిగే పరిస్థితి వచ్చింది. మహా నాయకులు కూడా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఓపెన్గా డిక్లేర్ చేశారు. వాళ్ళు ఏమని చేశారు? సాక్షాత్ పరమాత్మని మేము ఇక్కడ చూడగలిగాము, మేము చూసాము అని చెప్పారు. ఆ నాయకుల పేర్లు మనం చెప్పవచ్చు, తప్పులేదు. మన చీఫ్ మినిస్టర్ చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆయన చెప్పిన మాట ఏంటంటే సాక్షాత్ మానవ రూపంలో ఉన్న భగవంతుని నేను చూశాను అని చెప్పాడు. అలాగే టెండూల్కర్ వచ్చాడు, స్వామి యొక్క అనుగ్రహంతో మేము వరల్డ్ కప్ కొట్టామని ఆయన ఓపెన్గా ఎప్పుడు చెప్పాడు. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పాడు విన్నారు కదా మనందరికీ. ఏమన్నాడు? రత్నాకర్ గారు మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్తే ఆయన చెప్పింది ఏంటంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు, నేను స్వామి ఆశీర్వచనం పొందడానికి నేను పుట్టపర్తి వస్తున్నాను అని చెప్పాడు. అంటే ప్రపంచం మొత్తం కూడా సాక్షాత్ పరమాత్మగా గుర్తించారు. ఆయన మార్గంలో మనం కూడా ఆఖరి క్షణం వరకు నడవాలి, పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మన జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో చిన్న వచ్చిన నా వరకు నా పర్సనల్గా ఎప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటాను. ఎప్పుడు ఆయన ప్రజెన్స్ ఫీల్ అవుతూ ఉంటాను. అటువంటి భగవంతుడిని మనం కనుక్కునే శక్తిని మనకు ప్రసాదించాడు కాబట్టి నిరంతరం ఆయన మీద ధ్యాస పెట్టి ఆయన చెప్పిన మార్గంలో మనం నడిచి మన జీవితాలను అందరం ధన్యం చేసుకోవాలని, అటువంటి శక్తిని మనకు ప్రసాదించాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబాని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్.